శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. పైడి నాగశ్రీ తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు భాషా పరిణామంలో వచ్చే ధ్వని పరిణామమైనటువంటి స్వరభక్తిని గురించి ఈరోజు మనం తెలుసుకుంటాం. స్వరభక్తి అనగానేమి, ఈ స్వరభక్తి యొక్క లక్షణము, వాటి ఉదాహరణలు ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈ అంశము పోటీ పరీక్ష వ్రాయబోవు అభ్యర్థులైనటువంటి డిఎస్సి, జేఎన్, డిఎన్, టెట్ వంటి అభ్యర్థులకు అత్యంత ఉపయుక్తమైన అంశము. భాషా పరిణామంలో భాగమైనటువంటి ధ్వని పరిణామములో వచ్చేటటువంటి మార్పులు, వాటి అంశాన్ని ఈరోజు మనం విచారిస్తాం. స్వరభక్తి భాషా సంబంధమైన రెండు అంశాలలో మొదటిది శబ్దం. అర్థం మారకుండా శబ్దరూపం మారవచ్చు. రెండవది అర్థం. శబ్దం మారకుండా అర్థం మారవచ్చు. వీటినే భాషాశాస్త్రజ్ఞులు రెండు విధాలుగా పేర్కొన్నారు. అందులో ఒకటి ధ్వని పరిణామం, రెండు అర్థ పరిణామం. ఈ భాషా పరిణామంలో చాలా ముఖ్యమైనది ధ్వని పరిణామం. భాషలోని ధ్వని మార్పులను మొట్టమొదటిసారిగా వివరించిన వారు టాలమీ. ఇప్పుడు ధ్వని పరిణామం అంటే ఏమిటో తెలుసుకుంటాం. ధ్వనులు స్థానకరణ ప్రయత్నాన్ని, ఉచ్చారణా విధానాన్ని తెలిపేదే ధ్వని విజ్ఞానం. ఒక భాషలో ఉన్న ఒక ధ్వనులు తరువాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామం అని చెప్తారు. భాషలోని పదాలలో అర్థం స్థిరంగా ఉండి శబ్దం మారడాన్ని శబ్ద పరిణామం అని అంటారు, లేదా దానినే ధ్వని పరిణామం అని కూడా పిలుస్తారు. ఈ ధ్వని పరిణామాన్ని ఆంగ్లంలో ఫొనెటిక్ చేంజ్ అని పిలుస్తారు. ఈ ధ్వని పరిణామంలో పలు రకాల భేదాలు ఉన్నాయి. అందులో ఒకటి స్వరభక్తి. ఆ స్వరభక్తి అంటే ఏమిటో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుంటాం. స్వరభక్తి సంయుక్త అక్షరాన్ని స్వరంచే, అచ్చుచే విడగొట్టి ఉచ్చారణ యందు సౌలభ్యాన్ని సంపాదించే పద్ధతిని స్వరభక్తి అంటారు. దీనినే అనాప్టిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిని విప్రకర్ష, వికర్ష అని కూడా భాషాశాస్త్రజ్ఞులు వ్యవహరిస్తారు. ఇలాంటి మార్పు ముఖ్యముగా ఎరువు మాటల్లో, అంటే ఆదానాలు, అంటే స్వీకరించే పదాలు, పరభాషల నుంచి స్వీయ భాషలోకి స్వీకరించేటటువంటి మాటల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సంస్కృత తత్సమాలు ఈ విధంగానే తద్భవాలుగా కూడా మారినాయి. అలాగే పరిపాలనా పదమైనటువంటి పదాలలో కూడా, వ్యాపార సంబంధమైనటువంటి పదాలలో కూడా, అన్యదేశీయ పదాలలో కూడా ఈ మార్పులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు దర్శనము, అది దర్శనము అని మార్పు చెందుతుంది, ధ్వని పరిణామం. మర్యాద, దాని మర్యాద అని పిలుస్తుంది.
రాత్రి రాతిరి, పర్వము పరువము, పల్సన పలుచన, అల్పము అలుపము, నిద్ర నిద్దుర, కల్పము కలుపము, లగ్నము లగనము, చంద్రుడు చంద్రుడు, కలెక్టరు కలకటరు, సుల్తాను సుల్తాను, డాక్టర్ డాకటరు, క్రిస్తాను క్రిస్తాను. ఇవి సంస్కృత పదాలు. అలాగే అన్యదేశ పదాలలో ఉన్నటువంటి సంయుక్త వర్ణాల మధ్య వేరు చేస్తూ వాటి మధ్య ఉన్నటువంటి అచ్చు చేరి, అంటే సంయుక్త వర్ణం మధ్య వేరు చేస్తూ స్వరం అంటే అచ్చుచే విడగొట్టి ఉచ్చారణ యందు సౌలభ్యాన్ని సంపాదించేటటువంటి ఈ పద్ధతిని స్వరభక్తి అంటారు. చూసాం కదా, దర్శనము అనే పదంలో రాకు షకారం ఉంది, అది దర్శనముగా మారిపోయింది. ఆ రకారము రకారానికి ఉన్నటువంటి సంయుక్త వర్ణము, రకారానికి ఉన్నటువంటి సంయుక్త వర్ణము మధ్యలో అచ్చు చేరి దర్శనము అయినది. ఇలాంటివే మనం కింద పలు ఉదాహరణలు ఇచ్చాం. చూడండి, ఇది పోటీ పరీక్షల అభ్యర్థులకు అత్యంత ఉపయుక్తమైన అంశం. ధన్యవాదములతో మరొక కొత్త అంశంలో కలుసుకుందాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.